హలో సబ్స్క్రైబర్స్, ద డైరెక్టర్ శంకర్ గారి గురించి ఒక చిన్న విషయం చెప్తాను. రీసెంట్ టర్మ్స్లో ఈ డైరెక్టర్కి పెద్ద హిట్స్ లేవు, సరి అయిన బ్రేక్ లేదు. ఎందుకో బహుశా సరి అయిన స్క్రిప్ట్ రైట్ దొరకనా, లేక సరి అయినటువంటి డైరెక్షన్ టెక్నిక్స్లో ఉండే వాళ్ళు లేకపోవడమా, అసిస్టెంట్స్ లేకపోవడమా తెలియదు. కానీ సరైన హిట్స్ లేవు. ఈ డైరెక్టర్కి ఒక సరి అయిన హిట్ పడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతాయి ఖచ్చితంగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. డైరెక్టర్ శంకర్ గారికి చివరిగా 2.0 సినిమా మాత్రమే హిట్. అది కూడా ఆ పాత సినిమాలతో పోలిస్తే ఇది పెద్ద హిట్ కాదు, కానీ హిట్ అంతే. కానీ సరి అయిన బ్రేక్ అయితే ఇంతవరకు రాలేదు శంకర్ గారికి. ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ గారి గురించి ప్రొడ్యూసర్లు అందరూ ఎదురు చూసేవారు, ఎప్పుడు డేట్ ఇస్తారు, ఎప్పుడు ఈ డైరెక్టర్తో సినిమా తీయాలి అని. కానీ ఇప్పుడంతా పరిస్థితి అంతా మారిపోయింది. శంకర్ గారు తన తరువాత చిత్రం వేల్పారి అనే ఒక సినిమా తీయబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక నవల ద్వారా ఈ సినిమా తీస్తున్నారు. ఈ నవల యొక్క పుస్తకావిష్కరణ నిన్న చెన్నైలో గ్రాండ్ గా జరిగిందండి. దీనికి రజనీకాంత్ గారు కూడా వచ్చి అటెండ్ అయ్యారు. శంకర్ గారు ఈ యొక్క సినిమాని లేటెస్ట్ టెక్నాలజీ వాడి బ్రహ్మాండానికే బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. మనం కూడా అందుకే వెయిట్ చేస్తున్నాం శంకర్ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్ రావాలని, బిగ్గెస్ట్ హిట్ రావాలని. ఎందుకంటే 90s లో వచ్చిన భారతీయుడు కానీ, జీన్స్ కానివ్వండి, తర్వాత బాయ్స్ సినిమా కానివ్వండి, వీటికన్నిటి కూడా గ్రాఫిక్స్ ని అప్పట్లో వాడిన ఏకైక డైరెక్టర్ శంకర్. 2010లో వచ్చిన రోబో వరకు ఎంత టెక్నాలజీ వాడారో మనకందరికీ తెలుసు. ఎందుకంటే రజనీకాంత్ గారిని పెట్టి రోబో లాంటి సైన్స్ ఫిక్చర్ సినిమా తీశారు శంకర్ గారు. ఇంత పెద్ద హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ద్వారా సినిమా చూసిన మనకే ఇలా ఉంటే, అంత పెద్ద హిట్స్ ఇచ్చిన ఆయనకి ఎలా ఉంటుంది? బహుశా ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ కావాలని, బిగ్గెస్ట్ హిట్ కావాలని వన్స్ అగైన్ నేను కోరుకుంటున్నాను.